నటి జత్వానీ కేసు సంబంధించినటువంటి విషయంలో సో ఆమెకి లాయర్గా ఉన్నటువంటి నర్రా దగ్గర మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో సాంబా, ఏంటి ఈ అరెస్టును ఆయన న్యాయవాది నుంచి వస్తున్నటువంటి స్పందన, జత్వానీ నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? మొత్తంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక డీజీ స్థాయి అధికారి తప్పుడు కేసులు నమోదు చేసిన అభియోగంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన అరెస్టు ఇప్పుడు ఐపీఎస్ వర్గాల్లోనూ తీవ్రమైన ఒక రకమైన సంచలనంగా ఉంది. ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమ కేసులో తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం కేసులో తప్పుడు కేసులు పెట్టి ఆమె కుటుంబ సభ్యులను 50 రోజులు పైగా కూడా అక్రమ నిర్బంధం చేసి ఇబ్బందులు పెట్టిన తర్వాత నేపథ్యంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును వెలుగులోకి తీసుకొచ్చి ఆ కేసులో జత్వానీ తరపున పోరాటం చేసిన న్యాయవాది నర్రా శ్రీనివాస్ మనతో ఉన్నాడు. ఇప్పుడు డీజీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలి అరెస్ట్ పై కూడా అసలు ఆయన అడిగి పూర్తి సమాచారం తీసుకొస్తారు. చెప్పండి, ఏంటి ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఒక డీజీ స్థాయి అధికారి ఇట్లా తప్పుడు కేసు అభియోగాలు అరెస్ట్ చేయడం జరిగిందా? అసలు ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు? ఈ కేసులో మనం పూర్వపరాన్ని కనుక పరిశీలిస్తే ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళు కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఆయన కొండపల్లిలో ఆయనకున్నటువంటి ఆస్తికి సంబంధించి కొండపల్లిలో ఒక కాన్స్పిరసీ జరిగి ఈ జత్వానీ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడబలుక్కొని ఎవరికో ఆయన ఆస్తికి సంబంధించి అమ్మబోయారని చెప్పేసి దాని మీద ఒక తప్పుడు కేసుని నమోదు చేశారు. ఆ కేసుని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ముందే ఈ విశాల్ గున్ని అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ముంబై వెళ్ళి క్రైమ్ రిజిస్టర్ కావడానికి ముందే నటిని అరెస్ట్ చేయడానికి పూర్వరంగాన్ని సిద్ధం చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి పోలీసు అధికారులతో సంప్రదించి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసినప్పుడు ఈ కేసు ఎందుకు ఇలా జరిగిందనేటువంటిది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము కనుక చూస్తే దీని వెనక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. ఈ కాన్స్పిరసీ ఏంటంటే ముంబైలో ఈ సినీ నటి అదేవిధంగా డాక్టర్గా ఉన్నటువంటి ఈ జత్వానీ ఆమె సజ్జన్ దిందాలనేటువంటి ఒక పారిశ్రామికవేత్త మీద ఒక కేసు పెట్టడం, బాంద్రా కుర్లా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఆ కేసును విత్డ్రా చేయించుకోవడం కోసం ఇక్కడ ఒక తప్పుడు కేసు పెట్టి వాళ్ళని ఇక్కడ నిర్బంధించి అక్రమంగా ఆ కేసుని ఇచ్చేయటం జరిగింది. అంటే మొత్తంగా మనం చూసినప్పుడు తప్పుడు కేసు పెట్టి ముద్దాయిల్ని వాళ్ళని ఆ కేసులో ముద్దాయిలుగా చూపించి ఇక్కడికి తీసుకొచ్చి ఆ కేసును విత్డ్రా చేసుకునేదాకా వాళ్ళని బయటికి రాకుండా బెయిల్ మీద తీవ్రమైనటువంటి నిర్బంధ చర్యలు పెట్టారు. అంతేకాకుండా వాళ్ళ ఆస్తికి సంబంధించి వాళ్ళ ఆస్తులు వాటన్నిటినీ అటాచ్మెంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ ఫారిన్లో ఉంటే అతనికి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పాస్పోర్ట్లు సీజ్ చేయడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు పోలీసు అధికారుల దగ్గర నిర్వర్తించారు. దానికి ప్రధానమైనటువంటి కర్త కర్మక్రియ అంతా కూడా సీతారామాంజలి. ఎందుకనంటే స్వయంగా విశాల్ గున్ని మాటల్లో, అంటే అప్పుడు అడిషనల్ సిపిగా ఉన్నటువంటి విశాల్ గున్ని ఆయన విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ని విశాఖపట్నంలో ఇక్కడ నుంచి రిలీవ్ చేసి పంపించాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి స్వయంగా విశాల్ గున్ని ఆయన మాటల్లో సీతారామాంజనేయులు గారు ఇంట్రెస్ట్ చేస్తేనే నేను వెళ్ళటం జరిగింది. ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి మమ్మల్ని అందరినీ పిలిపించాడు. ఆయన ఆదేశాల మేరకు మాత్రమే మేము విధమైనటువంటి చర్యలు చట్ట వ్యతిరేకమైన చర్యలు చేపట్టామని చెప్పేసి స్వయంగా విశాల్ గున్ని గారు ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగింది. కాబట్టి స్పష్టమవుతోంది మనందరికీ ఏమని, తప్పుడు కేసు పెట్టడం కోసం, అక్కడ ఉన్నటువంటి కేసును విత్డ్రా చేయడం కోసం వీళ్ళందరూ కలిసి బాధితుల మీద తీవ్రమైనటువంటి దాడి చేశారు. ఐపీఎస్ అనేటువంటి కనీసమైనటువంటి స్పృహ లేకుండా వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ముగ్గురు పోలీసు అధికారులు, బహుశా దేశ చరిత్రలోనే ఇది ఒక కేసు, ఇట్లాంటి కేసు జరిగి ఉండకపోవచ్చు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకే కేసులో సస్పెండ్ కావటం, తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కోవడం, అందులో ఐపీఎస్లుగా ఎదురు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు విజయ్. దానికి కారణం ఏంటంటే అప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి ఆదేశాల మేరకే ఇది జరిగిందని చెప్పేసి స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ కాన్స్పిరసీ అంతా కూడా అప్పుడు సీఎంఓ క్యాంపు కార్యాలయంలో జరిగిందని విశాల్ గున్ని గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇట్లాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తమ యొక్క పవర్ని అడ్డం పెట్టుకొని, ఐపీఎస్ని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు బట్టి వాళ్ళ మొత్తం ఫ్యామిలీని 50 రోజుల పాటు జైల్లో ఉంచడమే కాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఫోన్లు మొత్తం సీజ్. ఈ రోజు కూడా వాళ్ళ ఫోన్లు ప్రభుత్వ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి. అట్లానే వాళ్ళ కేసు ఇంతవరకు విత్డ్రా కాలేదు, సంవత్సరం పైగా వాళ్ళకి మీద కేసు పెట్టినప్పటికీ. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకొని వారి మీద కేసుని ఖచ్చితంగా క్లోజ్ చేయడంతో పాటుగా ఈ కేసుని సీతారామాంజనేయులు అరెస్టుతో పాటుగా సీతారామాంజనేయులు ఎవరెవరి మీద ఎవరు చేస్తే ఈ పని చేశారనేటువంటిది కూడా
ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఖచ్చితంగా బాధితులకి న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి. అది కేసులో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజల్ అరెస్ట్ అయ్యాడు, మిగతా విశాల్ గున్ని కానీ కాంతిరాణా టాటా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? వాళ్ళు ఇప్పటికే గౌరవ ఆంధ్రప్రదేశ్ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ బెయిల్స్ను రద్దు చేయడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పుడు అభియోగాలని క్రియేట్ చేసి తప్పుడు ఎఫ్ఐఆర్ను నమోదు చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అన్ని రోజుల పాటు వారి ప్రాథమిక హక్కులను వైలేట్ చేసే విధంగా జైల్లో ఉంచారు. కాబట్టి వాళ్ళ యొక్క బెయిల్ రద్దయ్యే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టులో ఇప్పుడు గ్రాంట్ అయినటువంటి, హైకోర్టులో గ్రాంట్ అయినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ను రద్దు చేసేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సార్, విశాల్ గున్నికి పిఎస్ఆర్ ఆంజల్ టాస్క్ ఇచ్చారని చెప్తాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. పిఎస్ఆర్ ఆంజల్కి ఎవరు ఈ టాస్క్ ఇచ్చారని ఏమన్నా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో అది బయటికి రావాలి, ఒక న్యాయవాదిగా కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు స్పష్టంగా చూసుకుంటుంది ఏంటంటే ఐపీఎస్లు వాళ్ళంతటా వాళ్ళు ఈ పని చేయలేదని స్పష్టం అవుతోంది. రెండోది, కాన్స్పిరసీకి వేదిక కూడా సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిందని అంటున్నారు. మరి అప్పుడు ప్రభుత్వ పద్ధతుల పాత్ర ఉందా, ఎవరి పాత్ర ఉందా అనేటువంటిది కూడా. ఎందుకంటే జిందాల్ ఎవరికి సన్నిహితుడు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి జిందాల్తో ఉన్నటువంటి సాన్నిహిత్య రీత్యా ఎక్కడ ఈ తప్పుడు కేసుని క్రియేట్ చేసి ఈ విధంగా మొత్తం సీన్ జరగటానికి అప్పుడు ప్రభుత్వ పద్ధతుల పాత్ర ఉందంటున్నారు. అది ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే ఆ పాత్ర ఉందనేది బయటపడాలి. సీతారామాంజనేయుల దగ్గర నుంచి ఆ విషయాలు రాబట్టాలి. ఇప్పటికే కొంత డేటా, కంప్యూటర్ డేటా, అదేవిధంగా ఆన్లైన్ డేటా అనేటువంటిది ఉంది, వాట్సాప్ డేటా ఇదంతా ఉంది. కాబట్టి దీన్ని కొరిలేట్ చేస్తూ సీతారామాంజనేయుని ప్రశ్నిస్తే అసలు వాస్తవాలు బయటకు రావడానికి అవకాశం ఉంది. ఇది మొత్తానికి పిఎస్ఆర్ అరెస్ట్ తర్వాత దీని వెనకున్న పెద్దలు భాగవతం కూడా బయటికి తీయాలంటూ కూడా జత్వాని న్యాయవాది నర్రా శ్రీనివాస్ అయితే కోరుతున్నారు. రైట్.